ఓం శాంతి. మనం ఎంతెంతైతే ఎక్కువగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ఉంటామో అంతంత మన ఆత్మలో శక్తి నింపబడుతుంది, మనకి ఎనర్జీ వస్తుంది, దాంతోపాటు జ్ఞానం కూడా వికసిస్తుంది. ఆ నామంలోనంత యొక్క బలం ఉంది ఆ స్మృతిలోని. అందుకు ఎంత వీలైతే అంత అన్నంతగా చేయండి. హనుమంతుడికి మనం ఆరాధిస్తున్నట్టు హనుమంతుడు ఎప్పుడు కూడా అదే నామంలో స్థితిలో ఉండేవాడు అనమాట. అందుకే అంతకంత అయ్యి పెరిగిపోతూ ఉండేవాడు అనమాట. ఆ శక్తి పెరిగిపోతుంటుంది అనమాట. అప్పుడు అతని ముందు అతని శక్తి ముందు ఇంకెవరి శక్తి పనిచేయదు, అంతర్శక్తి. అందుకే మనకి చాలా బాగా పరిశీలిస్తే మరి రాముని అతను వదిలేసుకుని మనకు చాలా ఇట్లో చక్కగా చూపించారు. ఏదైనా దీనిగాన హనుమంతుడు ఎవరంటే సాక్షాత్కు ఈశ్వరుడే అని చూపించారు. మరి ఈయన పెద్ద కదా అంటే ఈయన ఆఖరికి కూడా అతను నిరాకారి, నిర్వికారి, నిరంకారి అనే రాముడు సేవకి నిమిత్తం అయ్యి ఆయన పాదాల దగ్గర చెంతను ఉన్నాడు అన్నమాట. ఎంత ఎక్సలెంట్, గొప్ప అనమాట. అంటే అతనిలో ఎటువంటి అహంకారం లేదు, అంత నిరాకారం, అంత నిరంకారం అన్నమాట. అందుకే ఏంటంటే అతను అన్నాడు, అతన్నే ఆధారం తీసుకొని మరి మనకి వరయోగం వచ్చేటప్పుడు యుద్ధంలోనే అప్పుడు మళ్ళీ శ్రీకృష్ణుడు తెలుసు కనుక ఇతని వల్లే విజయం పొందగలుగుతానే ఆ రథం మీద మళ్ళీ అతను విజయ్ రథానికి ఇప్పుడు అందరికీ జెండాలు ఫ్లాగ్స్ ఉన్నాయి కదా, ఎప్పుడు యుద్ధం వచ్చేసో అక్కడ జెండా ఎగరేస్తారు. అందుకే విజయం ముందుగా ఏర్పడదు కనుక అక్కడ మన కృష్ణుడు రథం మీద హనుమంతుడు జెండా అక్కడ ఎగరేస్తారు. దానికి వేరే ఉందన్నమాట. అందుకు ఎక్కువగా ఏంటంటే మనం ఈ జై శ్రీరామ్ అనే నామ మాత్రం ఎంత స్మరిస్తామో మన ఆత్మలో అంత శక్తి అనేది లభిస్తుంది. ఇవన్నీ సూక్ష్మంగా ఉన్నాయన్నమాట, చాలా లోతుగా తెలుసుకోవాలి. అంత సముద్రం లోనికి వెళ్తుంటే అంత దీనిగా అవన్నీ తెలుస్తుంటాయి రహస్యాలన్నీ. అయితే మనం ఇప్పుడు మేము ఎంతో లోతుగా వెళ్ళి ఎన్నో విషయాలన్నీ తీసుకున్నాం కనుక ఇవన్నీ చక్కగా మీకు ఎందుకంటే నామంలో ఎంతో శక్తి ఉంది కనుక ఆ నామస్మరణం చెయ్యండి. ఇప్పుడు మనకి ఈ టైం అనమాట, ఇది ఈ సీజన్లో ఏదైతుందో అదే చెప్పి కృష్ణుడు ఏం చెప్తాడు మనకి. కృష్ణుడు అంటే భగవద్గీతలోదే బైబిల్లో ఉంటుంది, బైబిల్లోనే ఖురాన్ ఉంటుంది. ఇదంతా కాపీ అనమాట. ఒక సినిమా చూస్తే హీరోలు మారుతుంటారు, తమిళ్లో కదా తెలుగులో కదా హిందీలో కదా కేరళ, ఇవన్నీ దగ్గర హీరోలు క్యారెక్టర్ సబ్జెక్టులు అన్నీ ఒకలా ఉంటాయి. ఇదేదో చూసినట్టు చూడలేని కొంచెం ఉంటాడు అనమాట. అలాగే ఏంటంటే యుద్ధం చెయ్యాలి, యుద్ధం చేస్తేనే అర్జున నువ్వు వీరస్వర్గం మరణించినా వీరస్వర్గం పొందుతో, యుద్ధం చేయకుండా వెనక్కి తిరిగితే మాత్రం మళ్ళీ నరకద్వారానికి వెళ్ళిపోతావు, నువ్వు భయపడ్డావు కదా, అందుకే యుద్ధం చేయాలని. అందుకే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరైనా యుద్ధానికి రెడీగా ఉంటారు సిద్ధంగా. అందుకే యుద్ధం అనేది దానికి ఇది యుద్ధం వల్ల మనకి ధర్మం అనేది అందులో తెలుస్తుంది అనమాట. అచ్చా, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్.